హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి, మీ అందరిలో మా ఫ్యామిలీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మార్నింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మార్నింగ్ అంతా నీళ్లు చిమ్మేసి ముగ్గు అయితే వేసేసుకున్నాను. అలాగే తులసం దగ్గర కూడా అంతా కొన్ని నీళ్ళు అయితే చుంకిచ్చేసి మాప్ అయితే పెట్టేసుకొని అక్కడ కూడా ముగ్గు అయితే పెట్టుకున్నానండి. పొద్దున్నే చల్లగా ఉంది, అసలు మోడం నిండుగా ఉందండి, వర్షం వచ్చేలాగా ఉందన్నమాట. ఇది వచ్చేసి సిక్స్ అలా అయింది అనుకుంటాను. ఇంకా పాటికల్లా ముగ్గేసేసుకొని ఇంక షాప్ కూడా ఓపెన్ చేసేసాను. చల్లగా ఉంది బయట అయితే వాతావరణం అయితే. ఇంకా బయట అయితే కొంతసేపు ఉన్నాను. అలాగే ఇంకా ఈరోజు కూడా కొంచెం పని ఉంది, టౌన్లో కూడా వెళ్ళాలన్నమాట. అందుకే కొంచెం తొందరగా పని అయితే చేసుకుందాము అనేసి ఇంక ముగ్గు అయితే పెట్టేసుకొనేసి ఇంకా మా తులసం దగ్గర కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇంక గడపకైతే స్నానం చేసిన తర్వాత ఇంకా బొట్టలు పెట్టేసుకొని గడప దగ్గర ముగ్గు అయితే పెట్టేసుకుందాం అనేసి ఇంకా లోపలికైతే వచ్చానమాట. వచ్చి ఇంకా వేడి నీళ్ళు అయితే కాంచుకున్నాను. మా ఆయనకు ఒక గ్లాసు, నాకు ఒక గ్లాస్ అయితే ఇంక ఈ చెంబులోకి అయితే పోసి పెట్టేసామంటే ఇద్దరికి ఒక గ్లాస్ సరిపోతాయి అనేసి ఇంకా అదే గిన్నెలోనే కొంచెం వేడి నీళ్ళు కాంచుకొని అదే గిన్నెలోనే టీకి అయితే పెట్టేస్తూ ఉన్నాను. నాకైతే అసలు ప్యాకెట్స్ పాలు అస్సలు నచ్చవన్నమాట. కాఫీ కానీ టీ కానీ నచ్చదనమాట. ఇలా డైరీలో అంటే ఇంతకుముందు మా అత్తయ్య వాళ్ళు ఆవులు ఉండే కాబట్టి పాలు అక్కడి ఇంకనే తీసుకొస్తూ ఉంటుంది. ఇంక ఇప్పుడైతే ఆవు అయితే లేదండి, అందుకోసం అనేసి ఇంక డైరీలో 1 లీటర్ వేయించుకొస్తాము. ఒక 2 డేస్కి ఒకసారి లీటర్ వేయించుకొస్తే సరిపోతుందన్నమాట. ఇంకా తర్వాత ఇంకా టీకి అయితే పెట్టేసుకున్నాను. టీ అయితే కొంచెం అల్లం కూడా వేసేసుకొని ఇంక టీ పొడి అయితే వేసేసుకున్నాను. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసి మనం ఏదైనా పని చేసుకొని బట్టి టీ ఉడుకుతుందనేసి ఇంక లో ఫ్లేమ్లో అయితే పెట్టేశానంటే మంట చిన్నగా పెట్టానమాట. ఇంక నేను అంత లోపలైతే వేడి నీళ్ళు అయితే తాగేసి కొద్దిసేపు అయితే బయట కూర్చొని వచ్చాను. చాలా చల్లగా ఉందన్నమాట. ఏదో తుఫాన్ లాగా వర్షం పడేలాగా ఉంది. వర్షం అయితే పడలేదు ప్రస్తుతానికి. నేను వేడి నీళ్ళు తాగినప్పుడు టీ తాగినప్పుడు కానీ తర్వాత పడిందనమాట. ఇంకా కొద్దిసేపు కూర్చొనేసి ఇంక బయట వచ్చానమాట. ఇంక వేడి నీళ్ళు తాగేసి వచ్చి ఇంక టీ అయితే అంతసేపుకి అయితే మరిగింది. ఇంకా బాగా ఉడికిందనమాట. ఉడికిన తర్వాత ఇంక వడగొట్టుకొనేసి ఇంకా టీ అయితే తాగేసుకొని కొద్దిసేపు కూర్చున్నాను. మళ్ళీ బయట కొద్దిసేపు కూర్చున్నాను. 6:30 వరకు అలా బయటే ఉన్నానమాట. బాగుండింది చల్లగా అయితే. సరే అనేసి ఇంక టీ తాగేసి వచ్చేసి ఇంకా మునక్కాయ సాంబారు అలాగే రైస్ అయితే చేశాను. ఇంక మా ఆయన 8:30 కల్లా డ్యూటీకి వెళ్ళిపోవాలి కాబట్టి ఇంక వంట అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట. ఇక్కడ చేసేసి ఇంకా బాక్స్కి అంతా రెడీ చేసి ఇచ్చి పంపించేశాను. ఇంక ఇక్కడైతే ఇంకా వంట అంతా చేసేసి మా ఆయనకు పంపించిన తర్వాత షూట్ చేశాను అనమాట. ఇదైతే ఇంకా ఇక్కడ స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా దోసపిండి కూడా ఉండిందండి. ఇంకా క్యారియర్ చేయాలి కాబట్టి ఇంకా అన్నము సాంబార్ చేసేసాను. అలాగే అమ్మ వాళ్ళు వస్తున్నారు. అమ్మ వాళ్ళకి చాలా ఇష్టం అనమాట నేను చేసే దోశ కానీ ఇడ్లీ కానీ చాలా ఇష్టపడతారు. ఇంకా నాన్న అయితే ఇంకా బాగా తింటాడనమాట. అందుకోసం అనేసి ఇంకా నిన్నే చెప్పారనమాట రేపు వస్తాము అనేసి. సరేలే అనేసి ఇంక దోశకైతే నానబెట్టేసాను అనమాట. ఇంకా అమ్మ వాళ్ళు వచ్చారు. అసలు ఇంక ఇంట్లో కూడా దోశలేనంట. నేను అంటే వాళ్ళకి చెప్పలేదనమాట, ఇలా దోశ వేస్తాను రండి అనేసి. ఇంకా అక్కడికున్న దోశ తినేసి వచ్చాము. నాకేమొద్దు అన్నారు. సరేలే అనేసి ఇంకా అది అలానే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట దోశపిండి అయితే. ఇంకా అలాగే ఇంకా తుఫాన్ లాగా వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. నేనైతే బట్టలు అయితే నానబెట్టేసి ఇంక ఫ్రెష్ అప్ అయ్యేసి ఒకేసారి పూజ అయితే చేసేసుకొని తర్వాత టౌన్లోకి ఇంకా కిరాణా షాప్కి సరుకులు అయితే కొన్ని అయిపోయినాయండి. ఇంకా అవి తెచ్చుకోమని మా ఆయన చెప్పాడనమాట. ఇంక పనికి వెళ్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళకి టైం ఉండదు, అందుకే నేనే వెళ్ళాలి. ఇప్పుడు ఇన్ని రోజులైతే బాగుండిందనమాట. మా ఆయనే పోయి తీసుకొని వస్తాండే. ఇప్పుడు ఇంకా నాకు ఇంకా ఇంటికి ఏదన్నా చూసుకోవడము పని ఎక్కువైపోతుంది అనమాట. ఇంకా చాలా ఎక్కువ పని అయిపోతుంది. సరేలే అనేసి ఇంకా బట్టలు వేసుకున్నాను. వర్షం వచ్చేసింది. ఇదండి ఈరోజు బ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.